హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు మనం వీడియోలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డిస్కస్ చేద్దాం. ఏదైతే చాలా ఫ్రీక్వెంట్గా కామెంట్ సెక్షన్స్లో నాకు కనిపించిన ఒక క్వెరీ, మీ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ డిస్కస్ చేయండి అని చెప్పేసి చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి నాకు. యాక్చువల్గా ఏవైతే టాపిక్స్ మీకు డిఫికల్ట్ ఉన్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉండండి. నేను మీకు కంటిన్యూస్గా హెల్ప్ చేస్తూ ఉంటా. లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు నేను లైవ్ పెట్టకుండా ఈరోజు నేను రికార్డెడ్ వీడియో పెడుతున్నాను, బికాస్ ఈరోజు మహాశివరాత్రి కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఒక వీడియో మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఈ వీడియోలో మీకు 20 మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 2025 ఎగ్జామినేషన్స్లో ఏవైతే అడగబడ్డాయో అవి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? రైట్ గైస్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు డిఫికల్ట్ అని ఫీల్ అవుతే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. గుడ్ న్యూస్ ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా 15% ఆఫ్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఫుల్ లెంత్ కోర్సెస్ పైన కూడా. ఓకేనా? సో ఎవరైనా కూడా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో తీసుకోవాలనుకుంటే మీరు 15% ఆఫ్ డిస్కౌంట్ పొందొచ్చు. హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. మీ హ్యాపీనెస్ని డబుల్ చేయడం కోసం ఈ డెసిషన్ అనేది మేము తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, మీరు చేయాల్సిందల్లా ఒక కూపన్ కూడా అప్లై చేయడం, హ్యాపీ 15 అని చెప్పేసి. ఓకే, ఏం చేయాలి? మీరు కోర్సెస్ పర్చేస్ చేసేటప్పుడు మీరు చేయాల్సిందల్లా అప్లై ఆ కూపన్ కోడ్ దగ్గర ట్యాప్ చేసి హ్యాపీ15 అనే కూపన్ కోడ్ అప్లై చేయడం ద్వారా మీకు 15% ఆఫ్ ఇమీడియట్గా ఫ్లాట్గా రావడం జరుగుతుంది. ప్రైస్ రిడక్షన్ జరుగుతుంది అనమాట. అంత తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ యాక్సెసిబుల్ ఉంటాయి ఆన్ దిస్ డే. ఓకేనా? సో ఈ రోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, గుడ్ న్యూస్ షేర్ చేసుకొని కోర్సెస్లో ఎన్రోల్ అయిపోండి. ఓకేనా? హ్యాపీ మహాశివరాత్రి వన్స్ అగైన్. జాయిన్ కోర్సెస్ రైట్ నౌ అండ్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ద కోర్సెస్ ఇన్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. రైట్ గైస్, సో మనం వీడియో లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని ఒకాబులరీని బెస్ట్ ట్రిక్స్ ఎట్లా నేర్చుకోవాలో ఈరోజు ఈ వీడియో చూడడానికి ట్రై చేద్దాం. రైట్, ఎవరైతే కోర్ట్ ఎగ్జామినేషన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు కనుక డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో వచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా స్కోర్ చేయాలో మీకు అర్థం కావట్లేదా? దాన్ని క్లారిఫై చేయడం కోసం కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో మీరు చేయాల్సిందల్లా 399 రూపీస్ ఉన్న ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యి 3 months యాక్సెస్ వస్తుంది. ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ని కవర్ చేసుకోవచ్చు. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో క్లియర్గా ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లో డెమోస్ కూడా ఉంటాయి. చెక్ చేసుకొని ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. అప్కమింగ్ CHSL ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఉన్న, CGL 2026 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా, MTS ఆస్పిరెంట్స్ ఎవరున్నా, అండ్ ఈ GD నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్ GD ఆస్పిరెంట్స్ ఎవరున్నా మీరు బ్యాంక్ SSC కోర్స్లో జాయిన్ అయ్యి మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయొచ్చు. 499 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ A to Z కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, SI కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో ఉంది. 3 months అండ్ 6 months కోర్స్. యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ట్యాప్ చేయండి, డౌన్లోడ్ చేయండి. పెయిడ్ కోర్సెస్లో ఈ కోర్సెస్ అన్ని మీకు కనిపిస్తాయి. రైట్, ఇమీడియట్గా డెమో వీడియోస్ చూసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓన్లీ ఒకాబులరీ కావాలనుకుంటే 99 రూపీస్కి కంప్లీట్ ఒకాబులరీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవునా? టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకోకుండా ఉంటే ఇప్పటిదాకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీ స్కోర్ ఎంత వస్తుందో టెస్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే గైస్, సో ఈరోజు మనం వీడియో బిగించేద్దాం. ఏదైతే మహాశివరాత్రి ఆఫర్ ఉందో అందరికీ కూడా షేర్ చేయండి. కూపన్ కోడ్ ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ నుంచి 20 క్వశ్చన్స్ నాన్ స్టాప్ డిస్కస్ చేస్తాం. ఫుల్ కంటెంట్ అనమాట. ఫస్ట్ నుంచి సెకండ్ స్లైడ్ నుంచి లాస్ట్ స్లైడ్ వరకు 20 క్వశ్చన్స్ ఇమీడియట్గా మీకు వస్తుంటాయి. అండ్ వాటిని బెస్ట్ వేలో మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2025 పేపర్స్లో వచ్చినాయి అనమాట SSCలో. చలో, ఎడ్యుకేటివ్ ప్యాటర్న్. ద కంపెనీ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ ద స్ట్రైక్ ఆఫ్టర్ నెగోషియేషన్స్. ఇట్స్ అ ఫ్రేజ్. ఇలాంటి ఫ్రేజెస్ ఎప్పుడైనా వస్తాయి. ఫ్రేజల్ వర్బ్ అని కూడా అంటాం అనమాట. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో మీకు ఫ్రేజల్ వర్బ్స్ కూడా కనిపిస్తాయి. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. కాల్ ఆఫ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, కాల్ ఆఫ్ ఆల్వేస్ మీన్స్ దట్ అన్ ఈవెంట్ ఈస్ గెటింగ్ క్యాన్సిల్డ్. ఏదైనా ఈవెంట్ని మనము క్యాన్సిల్ చేస్తున్నాము ఆర్ అబాండన్ చేస్తున్నాము. అబాండన్మెంట్ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎనీ ఈవెంట్ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ యూస్ ది వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫ్యాక్ట్ ఫ్రేజ్ ఏం యూస్ చేయొచ్చు? కాల్ ఆఫ్. ఎక్కువగా మీరు రెయిన్స్ వల్ల మ్యాచెస్ ఆగిపోవడం చూస్తూ ఉంటారు కదా జనరల్గా. రైట్, రెయిన్స్ పడి మ్యాచెస్ ఆగిపోవడం, క్రికెట్ మ్యాచెస్ ఆగిపోవడం చూస్తుంటారు కదా. ఇన్ సచ్ ఎ సినారియో వి గెట్ అ సింపుల్ నోటిఫికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్, రెయిన్ స్టాప్స్ ప్లే అని చెప్పేసి. అవునా కదా? రైట్, సో ఇప్పుడు చూసుకుంటే దీన్ని మనం సింపుల్ చెప్పాలంటే ద మ్యాచ్ వాస్ కాల్డ్ ఆఫ్ అని చెప్పొచ్చు. మ్యాచ్ అనేది ఒకవేళ కనుక కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది రెయిన్ వల్ల అని చెప్పాలనుకోండి, యూ సే ద మ్యాచ్ వాస్ కాల్డ్ ఆఫ్. ఇఫ్ ఐ సే ద మ్యాచ్ వాస్ కాల్డ్ ఆఫ్, ద మ్యాచ్ వాస్ అబాండన్డ్. అంతే. ఓకేనా? క్యాన్సిల్డ్, అది సెన్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ ఆప్షన్ ఏనా లేకపోతే పోస్ట్ పోన్ ఇండెఫినెట్లీనా, క్యాన్సిలా లేకపోతే ప్రొటెస్టా? ఆన్సర్ ఏమవుతుంది అంటే క్యాన్సిల్. ఓకేనా? పోస్ట్ పోన్ కాదు, క్యాన్సిల్.
బట్ దట్స్ ఇట్. కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే కాల్ ఆఫ్ సింప్లీ మీన్స్ టు క్యాన్సిల్. ఓకేనా. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ కూడా చేస్తాను. బ్యూటిఫుల్ ఎలా ఉందో అలానే. అండ్ నేను రాసిన ఈ రిటర్న్ థింగ్స్తో ఇంక్లూడ్ అయిపోయిన ఈ పీడిఎఫ్ మీకు వస్తుంది. మీరు చేయాల్సిందల్లా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం. ఎవరికైతే ఐడియా లేదో మీరందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. సర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది వైట్ షర్ట్తో పిక్, దాంతో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. ఓకే. అరౌండ్ 8.9K సబ్స్క్రైబర్స్ ఉంటారు మన టెలిగ్రామ్ ఛానల్కి అలోనే. సో చూసుకొని ఈ ఛానల్ జాయిన్ అయిపోండి. ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా దొరికేస్తుంది. ఓకే. సో కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? టు క్యాన్సిల్. ఓకే. కాల్ ఆఫ్ మీన్స్ టు క్యాన్సిల్ సంథింగ్ అఫీషియలీ. స్ట్రైక్ని క్యాన్సిల్ చేయడం, మీటింగ్ని క్యాన్సిల్ చేయడం, మ్యాచ్ని క్యాన్సిల్ చేయడం. దేన్ని క్యాన్సిల్ చేయాలన్నా కూడా మనం కాల్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద గవర్నమెంట్ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ ద ప్రొటెస్ట్ ఆఫ్టర్ టాక్స్ విత్ ద యూనియన్ లీడర్స్. ఏదైతే ధర్నా చేస్తున్నారో ఆ ధర్నాని ఆపేద్దామని డిసైడ్ చేసింది గవర్నమెంట్ అని చెప్పారంటే గవర్నమెంట్ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ ద ప్రొటెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ ద ప్రొటెస్ట్. దట్స్ ఇట్. ఇది సింపుల్ ఎక్స్ప్రెషన్ అనమాట. కాల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాన్సిల్. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ది ఆన్సర్? హీ మేనేజ్ టు పుల్ స్ట్రింగ్స్ టు గెట్ కాంట్రాక్ట్ అప్రూవల్. ఓకే. ఇప్పుడు చూడండి, హీ మేనేజ్ టు పుల్ స్ట్రింగ్స్ టు గెట్ ద కాంట్రాక్ట్ అప్రూవల్. కాంట్రాక్ట్ యొక్క అప్రూవల్ తీసుకోవడం కోసం అతనికి ఉన్న పలుకుబడి వాడాడు. పలుకుబడి వాడడాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటారు పుల్ స్ట్రింగ్స్. పుల్ స్ట్రింగ్స్ సింప్లీ means to show your authority and trying to control other persons for your own benefit. Control other persons for your own benefit. మీ ఓన్ బెనిఫిట్ కోసం వేరే పర్సన్స్ని కనుక మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని మనం బేసికలీ ఏమని అంటామంటే దట్ ఈస్ కాల్డ్ పుల్ స్ట్రింగ్స్. ఎలా అయితే కీలు బొమ్మల్ని మనము స్ట్రింగ్స్కి అటాచ్ చేసిన కీలు బొమ్మల్ని మనం చేతులతో హ్యాండిల్ చేస్తుంటామో అలానే మనం లిటరల్గా మనుషుల్ని ఆఫీసర్స్ని కనుక చేతులతో ఆడించామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పుల్లింగ్ స్ట్రింగ్స్. పలుకుబడి చూపించి పనులు చేసుకోవడం అనమాట. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హార్డ్ వర్క్, క్రియేటింగ్ కన్ఫ్యూజన్ కాదు, బ్రేకింగ్ రూల్స్ కాదు. ఆన్సర్ ఏంటి అంటే యూజింగ్ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి పనులు చేసుకోవడం. ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసుకొని పనులు చేసుకోవడాన్ని మనం అంటాం పుల్ స్ట్రింగ్స్. ఈ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ వాట్ పుల్లింగ్ స్ట్రింగ్స్ మీన్. పుల్లింగ్ స్ట్రింగ్స్ అంటే మీనింగ్ అంటే కీలు బొమ్మల్లాగానే మనము మనుషుల్ని ఆడించడము అండ్ ఆఫీసర్స్తో పనులు చేయించుకోవడం. అవునా? రైట్. కాంట్రాక్ట్ అప్రూవల్ జరగాలి కాబట్టి నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నేను ఎవరికైతే నేను ఫేవర్ చేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి అప్రూవల్ చేయించాను, వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చేలా చేశాను. రైట్. దట్ ఈస్ కాల్డ్ పుల్లింగ్ స్ట్రింగ్స్. ఓకే. రైట్. మనకి తెలిసి మనం ఏమైనా చేయడము అవునా, మనకు తెలిసిన వాళ్ళతో, దట్ ఈస్ కాల్డ్ పుల్లింగ్ స్ట్రింగ్స్. ఓకే. పుల్ స్ట్రింగ్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది? టు యూస్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కనెక్షన్స్ టు గెట్ సంథింగ్ డన్ ఆఫ్టర్ ఇంప్లాయిస్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అన్ఫేర్ అడ్వాంటేజ్ తీసుకొని మనకు కావాల్సిన పని మనం చేయించుకోవడం. ఎగ్జాంపుల్ ఎలా యూస్ చేస్తాం? హీ పుల్డ్ స్ట్రింగ్స్ టు సెక్యూర్ అ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఫర్ హిస్ కజిన్. అతని కజిన్కి గవర్నమెంట్ కాంట్రాక్ట్ రావడంలో అతని ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేశాడు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హీ యూస్డ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ టు సెక్యూర్, వి జనరలీ సే హీ యూస్డ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. Isn't that it? We generally say he used his influence. Instead of saying he used his influence, మనం ఈసారి ఏమంటున్నామంటే he pulled strings అంటున్నాం. ఏమంటాం? he pulled strings అంటున్నాం. He pulled strings to secure a government contract for his cousin. Pull strings is equals to use his influence, use one's influence. Okay, right. Question number 3, idiom number 3. The manager asked him to step down from his position. Position నుంచి step down అంటే మీనింగ్ ఏంటి అంటే it simply means that we want a person to resign from a particular post, back down from a particular post. That's right. Resign or back down from a particular post. ఒక పోస్ట్ నుంచి ఒక పర్సన్ రిజైన్ చేయడం అంటే స్టెప్పింగ్ డౌన్ అంటాం. అవునా? దట్స్ రైట్. యాక్సెప్టింగ్ ప్రమోషన్ కాదండి, అది ప్రొటెస్ట్ చేయడం కాదు, లేకపోతే కంటిన్యూషన్ కాదు, డ్యూటీ కంటిన్యూ చేయడం కాదు. ఆన్సర్ రెసిగ్నేషన్స్ ఇవ్వడాన్ని మనం అంటాం స్టెప్ డౌన్. ఐ ఆమ్ స్టెప్పింగ్ డౌన్ యాజ్ ది ఎలక్షన్ కమిషనర్ అని అన్నా అనుకోండి, దాని మీనింగ్ ఎలక్షన్ కమిషన్ లాగా నేను ఇంకా ఉండట్లేదు, నేను తొలగిపోతున్నాను అని మీనింగ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ స్టెప్పింగ్ డౌన్. ఈజీ కదా? స్టెప్ డౌన్ మీన్స్ టు రిజైన్ ఫ్రమ్ అన్ అఫీషియల్ ఆర్ ఇంపార్టెంట్ పొజిషన్. ఒక ఇంపార్టెంట్ పొజిషన్లోంచి రిజిగ్నేషన్ ఇవ్వడాన్ని బేసికల్గా ఏమంటారు? స్టెప్ డౌన్. ఇలాంటి ఎక్స్ప్రెషన్ మీకు రావాలి. ఎగ్జాంపుల్, ద చైర్మన్ వాజ్ ఫోర్స్ టు స్టెప్ డౌన్ ఆఫ్టర్ కరప్షన్ అలిగేషన్స్. కరప్షన్ ఛార్జెస్ వచ్చాక చైర్మన్ రెసిగ్నేషన్ ఇవ్వాల్సి వచ్చింది. చైర్మన్ వాజ్ ఫోర్స్ టు స్టెప్ డౌన్. ఓకేనా? స్టెప్ డౌన్ ఇస్ ఈక్వల్స్ టు ద చైర్మన్ వాజ్ ఫోర్స్ టు రిజైన్. సో ఎప్పుడైనా మీరు రెసిగ్నేషన్ గురించి మాట్లాడేటప్పుడు రిజైన్ అని చెప్పాలి అంటే ప్లీజ్ యూస్ ద రిప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్ స్టెప్ డౌన్. ఈజీ కదా? రైట్. క్వశ్చన్ నెంబర్ 4. షీ ఈజ్ నోన్ టు స్టిక్ టు హర్ గన్స్ ఈవెన్ అండర్ ప్రెషర్. రైట్. స్టిక్ టు హర్ గన్ సింప్లీ మీన్స్ టు స్టిక్ టు సమ్వన్స్ ప్లాన్. ఇది గుర్తుపెట్టుకోండి. వెనెవర్ వీ యూస్ ది ఎక్స్ప్రెషన్ స్టిక్ టు వన్స్ గన్, ఇది గుర్తుపెట్టుకోండి. స్టిక్ టు వన్స్ గన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ సింప్లీ మీన్స్ టు స్టిక్ టు యువర్ ప్లాన్. ఏదైతే ప్లాన్ మీరు డెసిగ్నేట్ చేసుకున్నారో అదే ప్లాన్కి మీరు స్టిక్ అయిపోయి ఉండడం. స్టిక్ టు యువర్ ప్లాన్స్.
మీ ప్లాన్కి మీరు స్టిక్ అయి ఉండడాన్ని బేసికల్గా దీంతో చూపిస్తాం. స్టిక్ టు యువర్ ప్లాన్స్, స్టిక్ టు యువర్ డెసిషన్స్. ఏదైతే డెసిషన్ మీరు తీసుకున్నారో కాన్సిక్వెన్సెస్ వల్ల మీ డెసిషన్స్ మీరు చేంజ్ చేయకుండా మీరు అనుకున్న పనిని అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం. ఓకేనా, రైట్. స్టికింగ్ టు యువర్ ప్లాన్ ఆర్ స్టికింగ్ టు యువర్ డెసిషన్ ఈజ్ బేసికలీ కాల్డ్ స్టిక్ టు యువర్ గన్స్ ఆర్ స్టిక్ టు వన్స్ గన్స్. ఓకే, సింపుల్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం తీసుకున్న డెసిషన్ని మార్చకుండా రెజల్యూట్గా ఉండడం అనమాట, రైట్. అది ఎక్కడ ఉంది? చేంజ్ డెసిషనా? నో. A person sticking to his guns will not change his decision. Defend herself ఫిజికల్గా డిఫెండ్ చేసుకోవడమా, ఫైట్ చేసి? కాదు. కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడమా, వేరే వాళ్ళని ఫేస్ చేయడం అవాయిడ్ చేయడమా? కాదు అలా ఫేస్ టు ఫేస్ వెళ్ళడానికి బేసికలీ కన్ఫ్రంటేషన్ అంటాం. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద గివెన్ క్వశ్చన్. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ సి, రిమైన్ ఫర్మ్. మన డెసిషన్లో మనం చాలా ఫర్మ్గా రెజల్యూట్గా కనుక ఉన్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్టిక్కింగ్ టు వన్స్ గన్స్. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది స్టిక్ టు హర్ గన్స్ అంటే మీనింగ్ టు రిమైన్ ఫర్మ్ ఇన్ వన్స్ డెసిషన్. తీసుకున్న డెసిషన్లో ఫర్మ్గా ఉండడం, చేంజ్ చేయకుండా ఉండడం. ఆర్ ఒపీనియన్ని కూడా మార్చుకోకుండా ఉండడం. డిస్పైట్ ప్రెషర్ ఆర్ క్రిటిసిజం, అందరూ క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మార్చుకోం. మన మీద ఒత్తిడి పెట్టి ప్రెషర్ పెట్టి మార్చాలని ట్రై చేసినా కూడా మనం మారం అనమాట, రైట్. సో మనం తీసుకున్న డెసిషన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ స్టికింగ్ టు వన్స్ గన్. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇడియమ్స్ అనేది ఎక్కువ ఎగ్జాంపుల్స్ చదివినప్పుడు బాగా గుర్తుంటాయి. ఓకే, చదవండి. డిస్పైట్ క్రిటిసిజం ఫ్రమ్ ఇన్వెస్టర్స్, షీ స్టక్ టు హర్ గన్స్ అండ్ రెఫ్యూజ్ టు చేంజ్ ద పాలసీ. క్రిటిసిజం వచ్చింది ఇన్వెస్టర్స్ నుంచి, అయినా కూడా బిజినెస్ పాలసీ ఏదైతే ఆమె యూజ్ చేసి బిజినెస్ రన్ చేస్తుందో ఆ పాలసీని ఆమె చేంజ్ చేయలేదు. షీ స్టక్ టు హర్ గన్స్ అని కనిపిస్తుంది, అవునా. స్టిక్కి పాస్ట్ టెన్స్ అవుతుంది స్టక్. ఓకే, సో మీనింగ్ ఏంటి అంటే షీ రిమైన్డ్ ఫర్మ్ అండ్ షీ రిమైన్డ్ రిజల్యూట్. షీ డిడ్ నాట్ చేంజ్ హర్ ప్లాన్స్ ఆర్ డెసిషన్స్ ఫర్ సమ్ అదర్స్ సేక్. అర్థమైంది కదా, ఇలా అనమాట. దీన్ని అంటాం స్టికింగ్ టు సమ్ వన్స్ గన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. The new regulations have put the brakes on illegal activities. Right. Put brakes on అని చెప్పేసి అన్నామంటే స్లో డౌన్ ఎనీ ప్రాసెస్. ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్ని మనం స్లో డౌన్ చేయడం. స్లో డౌన్ ఎనీ ప్రాసెస్ ఆర్ బ్రింగ్ ఎనీ ప్రాసెస్ టు స్టాపేజ్. ఏదైనా ప్రాసెస్ని మనము జరిగే స్పీడ్లో కంటే కొంచెం స్లో చేయడము, ఆర్ జరిగే ప్రాసెస్ని మనం లిటరల్గా ఆపేయడం. ఓకేనా, వేరే వాళ్ళు చేసే పనిని కానీ ఏదో ఒక ప్రాసెస్ని కానీ మనం కనుక ఆపేసాం, ఆర్ వాళ్ళే కనుక ఆపే సిచ్యువేషన్కి వచ్చారని చెప్పారంటే, if we ever want to see or if we ever want to talk about a situation where someone is slowing down in his action and his actions are coming to a stoppage, cheppali anukunte we use the expression put the brakes on something. న్యూ రెగ్యులేషన్స్ హ్యావ్ పుట్ ద బ్రేక్స్ ఆన్ ఇల్లీగల్ యాక్టివిటీస్. అంటే కొత్తగా వచ్చిన రూల్స్ వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆగిపోయే ఛాన్స్ ఉన్నాయి. దే మైట్ గెట్ స్లో డౌన్ ఆర్ దే మైట్ గెట్ స్టాప్డ్ కంప్లీట్లీ. ఓకే, అది సెన్స్ అనమాట. ఆన్సర్ ఎంకరేజ్మెంట్ అవుతుందా? నో గైస్. ఇగ్నోరెన్స్ అవుతుందా? కాదు. ఇంక్రీజ్ అవుతుందా? కాదు. స్లో డౌన్ అవడం ఆర్ స్టాపేజ్ రావడం. ఆన్సర్ ఆప్షన్ బి, సింపుల్. పుట్ బ్రేక్స్ ఆన్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ సంథింగ్, స్లోయింగ్ డౌన్ అ ప్రాసెస్ ఆర్ స్టాపింగ్ దట్ ప్రాసెస్, అలా అనమాట. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. సో పుట్ బ్రేక్స్ ఆన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనం వెహికల్ పైన బ్రేక్స్ అప్లై చేస్తున్నాము అంటే వీఆర్ సింప్లీ ట్రయింగ్ టు స్లో ద ప్రాసెస్ డౌన్ ఆర్ సింప్లీ ట్రయింగ్ టు స్టాప్ ద ప్రాసెస్. ఈ కార్ని మనం ఆపాలి అంటే వీ నీడ్ టు అప్లై ద బ్రేక్స్, అవునా. ఆ బ్రేక్ అప్లై చేయడమే కదా స్లో డౌన్ చేయడం, లేకపోతే స్టాప్. సో దాట్ ఈస్ హౌ దిస్ ఎక్స్ప్రెషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. పుట్ బ్రేక్స్ ఆన్ సంథింగ్ మీనింగ్ ఏంటి? టు స్లో డౌన్ ఆర్ స్టాప్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ని స్లో డౌన్ చేయడం లేదా ఆపేయడాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ పుట్టింగ్ ద బ్రేక్స్ ఆన్ సంథింగ్. ఎగ్జాంపుల్స్ చూడండి, బాగా గుర్తుంటుంది. ద కోర్ట్స్ ఆర్డర్ పుట్ ద బ్రేక్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. కోర్టు యొక్క ఆర్డర్ రావడం వల్ల కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేది హాల్ట్ అయ్యింది. చెప్పాలి అంటే వీఆర్ యూజింగ్ కోర్ట్స్ ఆర్డర్ పుట్ ద బ్రేక్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. కోర్ట్స్ ఆర్డర్ స్టాప్డ్ ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. మనం ఏమంటాం? స్టాప్డ్ అంటాం. ఇడియోమాటిక్లీ ఏమంటాం? ద కోర్ట్స్ ఆర్డర్ పుట్ ద బ్రేక్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది కోర్టు యొక్క ఆర్డర్స్ వల్ల. హీ ఆల్వేస్ ట్రైస్ టు బ్లో హిస్ ఓన్ ట్రంపెట్ ఇన్ మీటింగ్స్. ఇవన్నీ కూడా 2025 ఎగ్జామినేషన్స్లో వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో 2025లో వచ్చిన ఈ హార్డ్ బర్నింగ్ ఇడియమ్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం చాలా ఈజీగా. ఓకే, బ్లో సమ్ వన్స్ ఓన్ ట్రంపెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లోంచి ఎప్పటి నుంచో రిపీటెడ్ క్వశ్చన్ అండ్ రిపీట్ అయింది కూడా. చూడండి, బ్లోయింగ్ సమ్ వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇఫ్ ఐ సే ఐఎమ్ బ్లోయింగ్ మై ఓన్ ట్రంపెట్, ఐఎమ్ సింప్లీ ప్రేజింగ్ మై సెల్ఫ్ ఆర్ ఐఎమ్ బ్రాగింగ్ అబౌట్ మై సెల్ఫ్. బ్రాగ్ అబౌట్ సమ్ వన్, అవునా, రైట్. మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం, జనరల్గా డప్పు కొట్టుకోవడం, దట్ ఈస్ కాల్డ్ బ్లోయింగ్ సమ్ వన్స్ ఓన్ ట్రంపెట్. ఓకే, రైట్. సో మన డప్పు మనం కొట్టుకోవడానికి బేసికలీ మనం ఏమంటాం అంటే బ్లోయింగ్ సమ్ వన్స్ ఓన్ ట్రంపెట్ అని అంటాం. ప్రైజింగ్, బ్రాగింగ్ అబౌట్ ఆర్ సెల్ఫ్. ఓకే, సో మనకి ఏమేమి ఉంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏంటి అనేసి మన గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ బ్లోయింగ్ సమ్ వన్స్ ఓన్ ట్రంపెట్. ఎంకరేజింగ్ అదర్సా?
కాదండి. ప్రైజింగ్ హిమ్సెల్ఫా? ఎస్. పర్సన్ ఒకవేళ కనుక అతనే ప్రైజ్ చేసుకుంటే దాన్ని అంటారు. క్రిటిసిజం చేయడమా వేరే వాళ్ళని? కాదు. స్పీక్ సాఫ్ట్లీయా? కాదు. ఆన్సర్ బి. సింపుల్. ట్రంపెట్ అంటే ఒక మ్యూజిక్ డివైస్ అనమాట, రైట్. ఆ డివైస్ని కనుక మనం యూజ్ చేస్తున్నామంటే ఏం లేదు, అది యూజ్ చేసి మన గురించి మనము ప్రైజింగ్ వేరే వాళ్ళకి వినిపించేలాగా చెప్తూ ఉన్నాం, ఎంతసేపు మన గురించి మాట్లాడుతున్నాం, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్. బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ సింప్లీ మీన్స్ టు praise yourself or brag about yourself, boast about yourself, right. Praise oneself, that is called blowing someone's own trumpet. ఈజీగా ఉంటుందండి చాలా. ఇడియమ్స్ మీరు ఎక్కువ ఎన్ని కుదిరితే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చిన వాటిని రెఫర్ చేసుకుని వెళ్ళండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట, రిపీట్ అవుతున్నాయి చూడండి. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హిస్ ఓన్ ట్రంపెట్ అబౌట్ హిస్ అచీవ్మెంట్స్. అతని అచీవ్మెంట్స్ గురించి ఎప్పుడు అతను డప్పు కొట్టుకుంటూనే ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హిస్ ఓన్ ట్రంపెట్. మన గురించి మనం చెప్పుకుంటే బాగుండదు, వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ ఎట్ ఫేస్ వాల్యూ. ఏదైనా కూడా మనం లిటరల్గా చూసి అపియరెన్స్ని చూసి నమ్మేస్తాం అనుకోండి, దాని లోపల నిజంగా ఏదైనా వర్త్ ఉందా లేదా క్వశ్చన్ కూడా చేయకుండా నమ్మేస్తాం అనుకోండి, రైట్. ఇఫ్ యూ ఆర్ ట్రస్టింగ్ సంథింగ్ వెరీ బ్లైండ్లీ, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ సంథింగ్ ఫర్ గ్రాంటెడ్, నమ్మేస్తాం ఈజీగా అని చెప్పాలనుకోండి, అప్పుడు మీరు యూస్ చేసే ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ టేకింగ్ సంథింగ్ ఎట్ ఫేస్ వాల్యూ. ఫేస్ చూసి వాల్యూ డిసైడ్ చేయడం అనమాట, రైట్, జనరల్గా, రైట్. సో దాని మీనింగ్ ఏంటి అంటే వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ది వ్యాలిడిటీ ఆఫ్ సంథింగ్, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ది రియాలిటీ ఆఫ్ సంథింగ్, అవునా, రైట్, ఒరిజినాలిటీ ఆఫ్ సంథింగ్, అదనమాట. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ చేయడమా ఫేస్ వాల్యూ అంటే? వితౌట్ ఇన్వెస్టిగేషన్ అమ్మేసేయడం. సో ఆప్షన్ ఏ రాంగ్ అనమాట. వితౌట్ క్వశ్చనింగ్, అసలు ఎలాంటి క్వశ్చన్స్ లేకుండా ఎవరైతే వేరే పర్సన్ చెప్పేది నమ్మేసేయడం ఆర్ కొనేసేయడం, దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టింగ్ సంథింగ్ ఎట్ ఫేస్ వాల్యూ. అది గుర్తుపెట్టుకోండి, ఓకే. విత్ సస్పిషన్, డౌట్తో చూడడమా, డౌట్ లేకుండా చూడడం. యాంగర్తో చూడడమా, యాంగర్ లేకుండా చూడడం. ఆన్సర్ బి. Accepting something at face value. Imagine one person came to you and he said that he holds one of the most precious diamonds. Okay, అతని దగ్గరకు చాలా ప్రీషియస్ డైమండ్ ఉంది, చాలా తక్కువ చీప్ ప్రైస్కి అతను ఇచ్చేస్తా అని చెప్పేసి మీకు అన్నాడు. మీరు అతను చెప్పే మాటలు వినేసి కనుక అసలు క్వశ్చన్ కూడా చేయకుండా అతను అడిగిన అమౌంట్ని కనుక అతను ఇచ్చేసారనుకోండి. ఇమాజిన్ ఆ డైమండ్ వాల్యూ చేస్తుంది ఒక 10 crores, నాకు మాత్రం 10 lakhs ఇచ్చాలన్నాడు. మీరు 10 lakhs ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ కూడా చేయకుండా తీసుకున్నారనుకోండి. దట్ ఈస్ వాట్ మీన్స్ టు సే టేకింగ్ సంథింగ్ ఆర్ యాక్సెప్టింగ్ సంథింగ్ అట్ ఫేస్ వాల్యూ, రైట్. క్వశ్చన్ చేయాలి ఫస్ట్, అసలు అది ఏంటి, అది ఒరిజినలా కాదా, ఫేక్ డైమండా, అవునా. సో అట్లా డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయదు. దిస్ పర్సన్ ఈజ్ యాక్సెప్టింగ్ వితౌట్ క్వశ్చనింగ్. యాక్సెప్ట్ వితౌట్ క్వశ్చనింగ్ ఇస్ కాల్డ్ ఎట్ ఫేస్ వాల్యూస్, టేకింగ్ సంథింగ్ అట్ ఫేస్ వాల్యూ, ఓకే. దిస్ మచ్ ఈస్ క్లియర్. ఇప్పుడు చెప్పండి మీనింగ్ ఏమవుతుంది? యాక్సెప్ట్ సంథింగ్ యాజ్ ట్రూ వితౌట్ క్వశ్చనింగ్ ఆర్ వెరిఫికేషన్ చేయకుండానే రైట్ అని చెప్పేసి నమ్మేస్తాం. ఎగ్జాంపుల్, యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆన్లైన్ న్యూస్ అట్ ఫేస్ వాల్యూ వితౌట్ చెకింగ్ సోర్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అవునా. ఈ రోజుల్లో ఉన్న ఆన్లైన్ మీడియాలో మనం ఏం చేస్తున్నామంటే కళ్ళకు కనిపించేదంతా నిజం అని చెప్పేసి నమ్మేస్తున్నాం. ఇన్ దిస్ డిజిటల్ ఇరా వీ షుడ్ బి వెరీ విజిలెంట్. కనిపించిందంతా నిజం కాదు. యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆన్లైన్ న్యూస్ అట్ ఫేస్ వాల్యూ. ఆన్లైన్ న్యూస్ని మీరు ఫేస్ వాల్యూకి తీసుకోకూడదు. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్, యూ హ్యావ్ టు యూజ్ యువర్ లాజికల్ రీజనింగ్, అవునా. లాజిక్ యూజ్ చేసి మీరు ఆలోచించాలి. నిజంగా కనిపించిందంతా కూడా నిజమైపోద్దని అనుకోకూడదు అనమాట. 100K లైక్స్ ఉన్నది మాత్రమే ప్రతి ఒక్క వీడియో ట్రూ కాదు, రైట్. చాలా బ్లైండ్ పీపుల్ ఉంటారు బయట సొసైటీలో, వాళ్ళందరూ లైక్ కొట్టినది మాత్రమే వీడియోలో నిజమైన మ్యాటర్ ఉంటుందని మీరు అనుకోకూడదు. నిజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది లేదా మనం దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి, అవునా కదా. దట్ ఈస్ కాల్డ్ విజిలెన్స్, అవునా. సో రీజనింగ్ కావాలి. అది లేకుండా కనుక మేము చేశారనుకోండి, యు ఆర్ యాక్సెప్టింగ్ సంథింగ్ ఎట్ ఫేస్ వాల్యూ, అంతే, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. ద పొలిటీషియన్ ట్రై టు పాస్ ద బక్ డ్యూరింగ్ ది ఎంక్వైరీ. ఏం లేదండి, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా రెస్పాన్సిబిలిటీ పక్క వాళ్ళ మీద తోసేయడాన్ని అంటారు పాసింగ్ ద బక్. ఇట్ సింప్లీ మీన్స్ టు పాస్ ది రెస్పాన్సిబిలిటీ టు సమ్వన్ ఎల్స్. Pass the responsibility or shift the responsibility, whatever you say, whatever you call it, okay. Pass or shift the responsibility to someone else. రెస్పాన్సిబిలిటీని వేరే వాళ్ళకి ఇచ్చేసేయడం అండ్ మనము దాన్ని తీసుకోకుండా దాన్ని వేరే వాళ్ళ మీద తోసేయడం, అవునా. పని తప్పించుకోవడానికి ట్రై చేయడం, అవునా. మన ఒకవేళ కనుక ఎక్కడైనా తప్పు జరిగింది, ఆ తప్పులో మన వాళ్ళు తప్పు జరగలేదు, వేరే వాళ్ళ వల్ల తప్పు జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద తోసేయడం, దట్ ఈస్ కాల్డ్ పాసింగ్ ద బక్. ఏమంటారు? పాసింగ్ ద బక్. సో యాక్సెప్టింగ్ రెస్పాన్సిబిలిటీయా, నాట్ యాక్సెప్టింగ్ రెస్పాన్సిబిలిటీ. అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ, ఎస్. ఈ పని ఎవరు చేస్తారంటే మీరు చెప్పకుండా, మీ పేరు చెప్పకుండా వీడు చేస్తాడు సార్, బాగా వేరే వాళ్ళ మీద తోసేస్తుంటారు, వేరే వాడిని బక్రా చేస్తుంటారు, దట్ ఈస్ కాల్డ్ పాసింగ్ ద బక్. అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ, ఓకే. ఆఫర్ హెల్ప్ తీసుకోవడమా, టేక్ ఇనిషియేటివా, కాదు. ఆన్సర్ పాస్ ద బక్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింప్లీ షిఫ్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. వేరే వాళ్ళ మీదకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట, రైట్. మీరు తప్పించుకుంటారు, వేరే వాళ్ళని బక్రా చేయడానికి ట్రై చేస్తుంటారు. లుక్ అట్ దిస్ పర్సన్ ఈజ్ షోయింగ్
అనదర్ పర్సన్. ఒక పని చేస్తావు అంటే లేదు సార్ నేను చేయను, వీడు చేస్తాడు, వీడు కూడా వేరే వాడిని చూపిస్తాడు, వేరే వాడిని. దేర్ ఆల్ పాసింగ్ ద బక్. అందరూ కూడా తప్పించుకుంటారు, దేర్ ఆల్ పాసింగ్ ద బక్ ఇలా అంటాం అనమాట, రైట్. ఇలా విజువలైజ్ చేస్తూ చదివితే ఇడియమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఒకాబ్ అంతా కూడా విజువలైజేషన్తో చాలా సింపుల్ ఉంటుంది. ఇలానే మన కోర్స్ మొత్తంలో కూడా ఒకాబులరీ ఎవ్రీ సింగిల్ వర్డ్ని కూడా నేను ఇలా విజువలైజేషన్తోనే చెప్తాను, వర్డ్కి నెమోనిక్స్ కూడా చెప్తాను. ఇలానే మన కోర్స్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఇమీడియట్గా జాయిన్ అయిపోండి మన కోర్సెస్లో. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది, యూస్ చేయండి, ట్యాప్ చేయండి, పెయిడ్ కోర్సెస్లో జాయిన్ అయిపోండి. ఓకే, డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్, హైలీ రేటెడ్ యాప్ ఇన్ ఆర్ ప్లే స్టోర్. ఓకే, చలో. పాస్ ద బక్. పాస్ ద బక్ అంటేనే ఏంటి? అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ బై బ్లేమింగ్ సమ్వన్ ఎల్స్. వేరే వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ అవాయిడ్ చేయడం రెస్పాన్సిబిలిటీ, అవునా. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ది ఇష్యూ ద అఫీషియల్స్ కెప్ట్ పాసింగ్ ద బక్. ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ గురించి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, దాన్ని సాల్వ్ చేయకుండా అందరూ కూడా అసలు ఆ ఇష్యూకి నేను రీజన్ కాదు అని చెప్పేసి అందరూ కూడా తప్పించుకుంటారు. తప్పించుకొని తిరగడాన్ని అంటారు పాసింగ్ ద బక్. తప్పించుకొని తిరగడాన్ని అంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, దాట్ ఈస్ కాల్డ్ పాసింగ్ ద బక్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అంటే నా వాళ్ళు రాలేదు ప్రాబ్లం అని చెప్పేసి అందరూ ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ కాల్డ్ పాసింగ్ ద బక్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9, షీ కంప్లీటెడ్ ద టాస్క్ బై అండ్ లార్జ్ ఆన్ హర్ ఓన్, రైట్. మోస్ట్లీ బాగా గుర్తుపెట్టుకోండి, జనరల్గా నేనైతే ఎక్కువగా ఇలా చెప్తాను, బై అండ్ లార్జ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ గివ్ అ సెన్స్ ఆఫ్ మోస్ట్లీ, రైట్, ఆర్ హోల్లీ, రైట్. మోస్ట్లీ ఆర్ హోల్లీ అనే సెన్స్ ఎప్పుడైనా కావాలి, మోస్ట్లీ ఆర్ హోల్లీ అనే సెన్స్ ఎప్పుడైనా కావాలి అనుకోండి, ఆల్మోస్ట్ మొత్తం జనరల్గా ఇది అని చెప్పాలనుకోండి, జనరలీ అనే సెన్స్లో, మోస్ట్లీ అనే సెన్స్లో, జనరలీ, మోస్ట్లీ అని ఎప్పుడైనా మీరు చెప్పాలన్నా, హోల్లీ అని చెప్పాలనుకుంటే జనరల్గా మీరు బై అండ్ లార్జ్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, షీ కంప్లీటెడ్ ద టాస్క్ బై అండ్ లార్జ్ ఆన్ హర్ ఓన్. ఆమె టాస్క్ కంప్లీట్ చేసింది బై అండ్ లార్జ్ ఆన్ హర్ ఓన్ అంటే మోస్ట్లీ ఆమె చేసింది, కొంచెం హెల్ప్ తీసుకుంది, బట్ దాట్ ఈస్ నెగ్లిజిబుల్, రైట్. ఆల్మోస్ట్ ఆన్ హర్ ఓన్, జనరలీ ఆన్ హర్ ఓన్. సో కంప్లీట్ అని మొత్తం కంప్లీట్ సెన్స్ ఇవ్వదు, మోస్ట్లీ కంప్లీట్ అని సెన్స్ ఇస్తుంది, రైట్. పార్షియల్లీ, మొత్తంగా పార్షియల్ కాదు, ఫోర్స్ఫుల్లీ చేసిందని కూడా కాదు. ఆన్సర్ జనరలీ. ఏమంటామండి యాక్చువల్గా జనరలీ అనే సెన్స్లో యూజ్ అవుతుంది అండ్ మోస్ట్లీ అనే సెన్స్లో కూడా యూజ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ బై అండ్ లార్జ్. ఓకేనా, ఎలా యూజ్ చేస్తాం? ఎగ్జాంపుల్ చూడండి, బై అండ్ లార్జ్ ద స్టూడెంట్స్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్. నేను ఒక టీచర్ని నా స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేశారు అని నన్ను అడిగితే నేనంట బై అండ్ లార్జ్ దే పర్ఫార్మ్డ్ వెల్, మీనింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ పర్ఫార్మ్డ్ వెల్, మోస్ట్లీ దే పర్ఫార్మ్డ్ వెల్ అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ బాగానే పర్ఫామ్ చేశారు, కొంతమంది చేయలేకపోవచ్చు, బట్ బై అండ్ లార్జ్ బాగానే చేశారు అదనమాట. మోస్ట్లీ అనే సెన్స్లో యూజ్ అవుతుంది, జనరలీ అనే సెన్స్లో వస్తుంది. ఆన్ ద హోల్ కొన్ని పాయింట్స్ ఇగ్నోర్ చేసినా కూడా ఆన్ ద హోల్ బాగానే వచ్చింది అవుట్పుట్. చెప్పాలి అంటే వి యూస్ ది ఎక్స్ప్రెషన్ బై అండ్ లార్జ్. ఏమంటాం? బై. డైలీ కమ్యూనికేషన్లో, కాన్వర్సేషన్లో ఇవి యూజ్ చేయడానికి ట్రై చేయండి. Question number 10, he is known to play second fiddle to his elder brother. Playing second fiddle to someone అంటే మీనింగ్ ఏంటి అంటే you're being not superior to someone, అవునా, రైట్. సో మీనింగ్ ఏంటి? సబార్డినేట్గా బిహేవ్ చేస్తున్నారు, దట్ ఈస్ ది ఆన్సర్. టేక్ అ సబార్డినేట్ రోల్ టు సమ్మన్ ఈస్ బేసికలీ కాల్డ్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్ టు సమ్మన్. అంటే ఇంట్లో ఒక పర్సన్ ఉన్నాడు, ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరైతే మీ ఎల్డర్ బ్రదర్ అనుకోండి, అతనికి ఇంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది, ఎందుకంటే అతను చాలా బాగా చదువుతాడు, మంచి ర్యాంక్స్ కొడతాడు, ఆర్ జాబ్స్ కొడతాడు, ఆల్రెడీ ఒక మంచి జాబ్ చేస్తున్నాడు, బట్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు బికాజ్ యు ఆర్ నాట్ యాక్చువల్లీ దాట్ గుడ్ ఎట్ స్టడీస్ అండ్ మీరు జాబ్ కూడా కొట్టలేదు అనుకోండి, అంత ఇంపార్టెన్స్ అతనికి వెళ్ళిపోతుంది, మీకు రావట్లేదు అనుకోండి. ఇఫ్ యూ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అ సబార్డినేట్ వన్ ఇన్ ద హౌస్, దెన్ వీ కెన్ యూస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ యూ. ఐ కెన్ సే యూ ఆర్ ప్లేయింగ్ ద సెకండ్ ఫిడిల్ ఇన్ యువర్ హోమ్. మీ ఇంట్లో మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి చూస్తున్నారు వేరే వాళ్ళకంటే, రైట్. దాట్ ఈస్ కాల్డ్ ప్లేయింగ్ ద సెకండ్ ఫిడిల్, రైట్. టేక్ అ సబార్డినేటింగ్ రోల్, తక్కువ చేసి చూడడం కొంచెం వేరే వాళ్ళకంటే, రైట్. దాన్ని అంటాం. ఒక మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్లా పనిచేయచ్చు ఇక్కడ, రైట్. రేసుగుర్రం మూవీ చూస్తే దాంట్లో ఎల్డర్ బ్రదర్ ఎవరైతే ఉంటారో హీరోకి, ఆ ఎల్డర్ బ్రదర్ యాక్చువల్గా ఒక పోలీస్ ఆఫీసర్, అందుకే ఇంట్లో అందరూ అతన్ని మంచిగా రెస్పెక్ట్తో చూస్తుంటారు, బట్ ఈ పర్సన్ కొంచెం జులాయిగా తిరుగుతుంటాడు కాబట్టి ఇతనికి ఎక్కువ వాల్యూ ఇవ్వరనమాట హీరోకి, అవునా. సో అల్లు అర్జున్ ఆ మూవీలో హీ ఈజ్ ప్లేయింగ్ ద సెకండ్ ఫిడిల్, అంత కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటాడు ఇంట్లో, ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ బ్రదర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని వీడు ఏం చేసినా రైట్ అంటాడు, వాళ్ళు ఏం చేసినా కూడా, హీరో ఏం చేసినా కూడా తప్పని అంటుంటారు అనమాట మూవీలో, అవునా. సో దాట్ ఈస్ కాల్డ్ ప్లేయింగ్ ద సెకండ్ ఫిడిల్. ఇలా మీరు విజువలైజ్ చేయండి. ప్లే సెకండ్ ఫిడిల్ అంటే టు టేక్ అ సబార్డినేట్ ఆర్ లెస్ ఇంపార్టెంట్ రోల్, వేరే వాళ్ళకంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ మీకు దొరుకుతుంది, తక్కువ ఇంపార్టెంట్ రోల్ మీరు తీసుకుంటారు, దట్ ఈస్ కాల్డ్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్. ఎగ్జాంపుల్, he was tired of playing the second fiddle to his more successful brother. ఇదే ఎగ్జాంపుల్ చూడండి, he was tired of playing second fiddle to his more successful brother. అతని మోర్ సక్సెస్ఫుల్ బ్రదర్కి అతను కొంచెం సబార్డినేట్గా బిహేవ్ చేయడంలో టైర్డ్ అయిపోయాడు, లైఫ్ అంతా అలా చూసి అతనికి విరక్తి వచ్చేసింది, ఇంట్లో వెళ్ళిపోయాడు, రైట్. he was tired of playing second fiddle to his brother అని చెప్తాం. అలా మీరు చదవాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11, మోస్ట్ రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ SSC 2025. ద స్కాండల్ కేమ్ టు లైట్ అండ్ హీ హ్యాడ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఇది ప్రీవియస్ పేపర్స్లో కూడా చాలాసార్లు వచ్చిందండి. ఇడియమ్స్ ఎలా రిపీట్ అవుతుంది చూడండి. ఫేస్ ద మ్యూజిక్ సింప్లీ మీన్స్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ యువర్ మిస్టేక్స్, ఫేస్ కాన్సిక్వెన్సెస్, ఫేస్ పనిష్మెంట్,
ఏమని అనుకోండి, ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఫేస్ పనిష్మెంట్ ఫర్ యువర్ మిస్టేక్. ఏదైతే మిస్టేక్ మీరు చేశారో ఆ మిస్టేక్కి మీరు పనిష్మెంట్ కనుక తీసుకోవాల్సి వస్తుందని చెప్పాలనుకోండి, వి యూస్ ది ఎక్స్ప్రెషన్ ఫేస్ ద మ్యూజిక్. ఓకే, యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ ఫర్ వాట్ ఎవర్ ద రాంగ్ దట్ యూ హ్యావ్ డన్. ఓకే, ఫేస్ ద మ్యూజిక్ అంటే ఎంజాయింగ్ ఫేమ్ని ఎంజాయ్ చేయడమా, మనకు వచ్చిన పాపులారిటీని మనం ఎంజాయ్ చేయడమా కాదు. యాక్సెప్ట్ క్రిటిసిజం ఆర్ పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయడము, క్రిటిసిజంని కూడా యాక్సెప్ట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఫేసింగ్ ద మ్యూజిక్. ఓకే, సెలబ్రేటింగ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఎస్కేపింగ్ క్వైట్లీయా కాదు. ఆన్సర్ ఏంటండి, క్రిటిసిజంని కానీ పనిష్మెంట్ని కానీ తీసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ ఫేసింగ్ ద మ్యూజిక్. ఓకే రైట్. సో ఫేస్ ద మ్యూజిక్ అంటే మీనింగ్ ఏంటి, ఇమాజిన్ ఒక ఎంప్లాయీ ఒక చిన్న మిస్టేక్ కమిట్ చేసింది, దానికి బాస్ ఆమె మీద యాక్షన్ తీసుకుంటున్నాడు, అది లిటరల్గా అబ్యూస్ చేస్తున్నాడు, తిడుతున్నాడు, హీస్ బీయింగ్ వెరీ స్టర్న్. ఓకేనా, సో మొత్తానికి ఒక యాక్షన్ తీసుకుంటున్నాడు. అయితే ఆమె ఏం చేస్తుంది, షీఈస్ ఫేసింగ్ ద మ్యూజిక్ ఫ్రమ్ హిమ్, అంతే, కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తుంది, దాని పనిష్మెంట్ ఆమె తీసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫేసింగ్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ అంటే పనిష్మెంట్ తీసుకోవడం. ఓకే, టు యాక్సెప్ట్ పనిష్మెంట్ ఆర్ క్రిటిసిజం బ్రేవ్లీ. సో ఫేస్ ద మ్యూజిక్ అనేది మీనింగ్ ఏంటి అంటే, మీరు ఎస్కేప్ అవడానికి ట్రై చేయకుండా మీరు ఏం చేస్తారంటే, తప్పు చేసిన కూడా నిలబడి తిట్లు అనేది తింటారు కానీ మీరు ఎస్కేప్ అయితే కారు. ఓకేనా, సో మొత్తానికి తిట్లు తిన్నాను అంటారు ఫేస్ ద మ్యూజిక్ అని. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ బీయింగ్ కాట్ చీటింగ్ హీ హ్యాడ్ టు ఫేస్ ద మ్యూజిక్. చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు ఒక పర్సన్, ఇంకా తను పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది, హీ హ్యాడ్ టు ఫేస్ ద మ్యూజిక్ అంటాం. ఫేస్ ద మ్యూజిక్, హీ హ్యాడ్ టు యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 12, ద కంపెనీ ఈస్ ప్లానింగ్ టు బ్రాంచ్ అవుట్ ఇంటూ న్యూ మార్కెట్స్. బ్రాంచ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక కంపెనీ ఉంది, బిజినెస్ హౌస్, అది కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తుంది. ఇట్ ఈస్ సింప్లీ ట్రయింగ్ టు స్ప్రెడ్ ఇట్స్ బిజినెస్ని స్ప్రెడ్ చేయడం అనే సెన్స్లో మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే బ్రాంచ్ అవుట్ అని అంటాం. ఏమంటాం, బ్రాంచ్ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ప్రెడ్. మర్చెండైజ్ ఇవ్వడం, ఫ్రాంచైజెస్ ఇచ్చేసి మొత్తం బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయడం. స్ప్రెడింగ్ బిజినెస్ ఆర్ ఎక్స్పాండింగ్ బిజినెస్ అనేది ఎప్పుడైనా మీరు కావాలి అనుకుంటే ఎక్స్పాండ్ అనే సెన్స్ ఆర్ స్ప్రెడింగ్ అనే సెన్స్లో బ్రాంచ్ అవుట్ అనేది యూస్ చేస్తారు. ఓకే, వేర్ ఇస్ ది ఆన్సర్ గైస్, ఎక్కడ ఆన్సర్ ఉంది దీన్ని చూడండి ఒకసారి. క్లోజింగ్ బిజినెసా కాదండి, ఎక్స్పాన్షనా కరెక్ట్ ఆన్సర్ అండి, రైట్. రెడ్యూసింగ్ స్టాఫా కాదండి, షిఫ్ట్ లొకేషనా ఆన్సర్ ఎక్స్పాన్షన్ అంటే బ్రాంచ్ అవుట్ అంటాం, రైట్. సో ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న బిజినెస్ యాక్చువల్గా బాగా ఫ్లరిష్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందో, గ్రో అవుతుందని మీకు అనిపిస్తుందో, స్ట్రాంగ్ కూడా ఉందని మీకు అర్థమవుతుందో, దాన్ని మీరు ఏం చేయడానికి ట్రై చేస్తారు, యూ విల్ ట్రై టు ఎక్స్పాండ్ ఇట్ టు అదర్ సెక్టార్స్ యాజ్ వెల్. వేరే లొకేషన్స్ కూడా మీరు ఎక్స్పాండ్ చేస్తారు. దట్ ఎక్స్పాన్షన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈస్ బీయింగ్ కోటెడ్ ఆర్ రెఫర్ టు యూజింగ్ బ్రాంచింగ్ అవుట్. ట్రీ లాగా అనమాట, ట్రీకి బ్రాంచెస్ ఎలా గ్రో అవుతాయో బాగా అలా అనమాట, రైట్. సో ఎక్స్పాండ్ ఇంటూ న్యూ ఏరియాస్ ఆర్ యాక్టివిటీస్, దట్ ఈస్ కాల్డ్ బ్రాంచింగ్ అవుట్. బిజినెస్ని గ్రో చేయడం, ఓకేనా, రైట్, వేరే ఫీల్డ్ స్ప్రెడ్ చేయడం. ద కంపెనీ ప్లాన్స్ టు బ్రాంచ్ అవుట్ ఇంటూ ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఈ కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తుంది. ఇట్ ఈస్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్. ఎప్పుడైనా మీరు ఎక్స్పాండ్ అనేది వాడాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ ఎక్స్పాండ్, ప్లీజ్ యూస్ ది expression branch out. Okay, right, let's move to our 13th question. He tried to make a mountain out of a molehill. నేను కొంచెం స్పీడ్ వెళ్తున్నట్టు అనిపించినా కూడా మీరు హ్యాపీగా వీడియోని వినొచ్చు, రైట్. కావాలంటే స్పీడ్ డిక్రీస్ చేసుకోవచ్చు, రిపీట్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కూడా, రైట్. హ్యాపీగా వినండి. అండ్ ఇక్కడ దాకా కనుక మీకు వీడియో నచ్చినట్టు అనిపిస్తే తప్పకుండా మీరు న్యూ వ్యూవర్ అయితే, చూడకుండా ఇంతవరకు మన ఛానల్ చూడకుండా, మన వీడియోస్ చూడకుండా ఉన్న ఒక వ్యూవర్ అయితే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్ కంటెంట్, చాలా వాల్యుబుల్ కంటెంట్ మీకు ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతూ ఉంటుంది, వస్తూనే పోస్ట్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా వీడియోస్. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని 100K వైపు తొందరగా మనం బూస్ట్ చేసుకుంటూ తీసుకొని వెళ్దాం. ఓకే, మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేద్దాం. మీరు ఆ స్ట్రెంత్ సపోర్ట్ నాకు ప్రొవైడ్ చేస్తానని బిలీవ్ చేస్తున్నాను, రైట్. లైక్ ద వీడియో ఇమీడియట్లీ, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు maximum of students, right guys. He tried to make a mountain out of a molehill. Make a mountain out of a molehill అంటే మీనింగ్ ఏంటంటే చిన్న విషయాన్ని పెద్ద చేయడం, రైట్. గోరంత దాన్ని కొండంత చేశారు అని చెప్పి అంటారు చూడండి తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో అంటారు మేకింగ్ అ మౌంటైన్ అవుట్ ఆఫ్ అ మోల్హిల్. ఓకేనా, చిన్న రాయంత ఉన్నదాన్ని పెద్ద కొండను చేసి నిలబెట్టడం అనమాట, రైట్. సో గోరుతో పోయేదాన్ని కొండంత చేశారు అని చెప్పేసి ఎగ్జాజరేట్ చేయడం, ప్రాబ్లమ్ని ఎగ్జాజరేట్ చేయడం. యాక్చువల్గా చిన్న తప్పు జరిగితే దాన్ని పెద్దగా చేసి చూపించడం ప్రపంచాన్ని. దట్ ఎగ్జాజరేషన్ ఈజ్ షోన్ యూజింగ్ మేకింగ్ అ మౌంటైన్ అవుట్ ఆఫ్ అ మోల్హిల్. సింపుల్, రైట్. ఒక చిన్న రాయిని పెద్ద మౌంటైన్ లాగా చేసి చూపించడం అని చెప్పేసి సెన్స్ అనమాట ఈడియంది. సో చూసుకోండి, రైట్. ఇక్కడ ఇమేజ్ కూడా ప్రజెంట్ చేశాను, రైట్. సో మేకింగ్ అ మౌంటైన్ అవుట్ ఆఫ్ అ మోల్ హిల్ అంటే మీనింగ్ ఏంటి, టు ఎగ్జాజరేట్ అ స్మాల్ ఇష్యూ ఇంటూ అ బిగ్ ప్రాబ్లమ్. చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా చేసి చూపించడం. ఎగ్జాంపుల్, స్టాప్ మేకింగ్ అ మౌంటైన్ అవుట్ ఆఫ్ అ మోల్ హిల్, ఇట్ వాస్ జస్ట్ అ మైనర్ మిస్టేక్. నేను చేసింది ఒక చాలా మైనర్ మిస్టేక్, దాన్ని ఒకటే పెద్ద రాద్ధాంతం చేయడానికి ట్రై చేయకు. ఓకేనా, డోంట్ ట్రై టు ఎగ్జాజరేట్ దాట్ మైనర్ ఇష్యూ. చిన్న ఇష్యూని ఎగ్జాజరేట్ చేయకు అని చెప్పాలి అంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అవుతుంది మేక్ అ మౌంటైన్ అవుట్ ఆఫ్ అ మోల్ హిల్.
ఓకే, క్వశ్చన్ నెంబర్ 14. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ టు మీట్ ద డెడ్ లైన్. ఆమె డెడ్ లైన్ లోపు పని కంప్లీట్ చేయడం కోసం షీ హ్యాస్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద క్లాక్. అరౌండ్ ద క్లాక్ అంటే మీనింగ్ ఏంటంటే షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ 24 hours a day. డేలో ఉన్న 24 hours ఉన్న టైంలో ప్రతి సెకండ్ ఆమె పని చేస్తుందని చెప్పాలనుకోండి, అప్పుడు మనం కంప్లీట్గా వర్క్ చేస్తుంది అని చెప్పాలనుకోండి, అప్పుడు అంటాం అరౌండ్ ద క్లాక్. వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ ఈజ్ ఈక్వల్స్ టు వర్కింగ్ 24 hours a day. అంత ఫుల్గా పనిచేయడం. అకేషనల్గా పనిచేయడమా? కాదు. ఓన్లీ అట్ నైట్ పనిచేయడమా? కాదు. కంటిన్యూస్గా పనిచేయడమా వితౌట్ స్టాపేజ్? దాట్స్ రైట్. లేజినెస్సా? కాదు. ఆన్సర్ ఈస్ దాట్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పండి, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ ఏంటి? వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా వచ్చింది అంటే ఇట్ మీన్స్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ స్టాపేజ్ 24 hours a day. ఓకేనా? ఏదైనా నడుస్తుంది. హాస్పిటల్లో సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ అనేవి 24 hours a day ఉంటాయి. హాస్పిటల్స్ ప్రొవైడ్ ద సేఫ్టీ ఆర్ ప్రొటెక్షన్ 24 hours a day అని చెప్పాలంటే దే వర్క్ అరౌండ్ ద క్లాక్ అని చెప్పాలి. మెడికల్ ప్రొఫెషనల్స్ వర్క్ అరౌండ్ ద క్లాక్ అని చెప్పేసి చెప్తాం. అవునా? వర్క్ అరౌండ్ ద క్లాక్ ఈజ్ ఈక్వల్స్ టు దే వర్క్ 24 hours a day. దే వర్క్ కంటిన్యూస్లీ. అవునా? అది సెన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్, డాక్టర్స్ వర్క్డ్ అరౌండ్ ద క్లాక్ టు సేవ్ ద పేషెంట్. ఒక పేషెంట్ని బతికించడం కోసం డాక్టర్స్ 24 hours కష్టపడ్డారు. అతను బతుకున్నంత వరకు కష్టపడ్డారు. ఓకేనా? 24 hours a day. అది మీనింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 15. ద ఓల్డ్ బిల్డింగ్ ఈజ్ నౌ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. ఏదైనా కూడా కొలాప్స్ అవుతుంది ఇఫ్ సంథింగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు కొలాప్స్. If something is very close to dying, if something is very close to dying or collapsing, dying అయినా లేకపోతే collapsing అయినా, die or collapse, ఏదైనా ఇంకా నాశనం అయిపోవడానికి చాలా దగ్గరలో ఉంది, చాలా వీక్ స్టేజ్లో ఉందని చెప్పాలనుకోండి, అప్పుడు మనం యూస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది ఇట్ ఈస్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్. ఒక కారు ఉంది, చాలా ఓల్డ్ కారు. ఆ ఓల్డ్ కార్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, ఇంకా దాని పని అయిపోయింది, ఆల్మోస్ట్ దాని పని అయిపోయింది, ఇంకా యూస్ చేయలేం దాన్ని చెప్పాలనుకోండి. వీ సే ద కార్ ఈస్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్. ఈజ్ యువర్ కార్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ అంటే మీనింగ్ బాగా పాడైపోయిందా అని మీనింగ్ అనమాట. రైట్? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్. న్యూలీ కన్స్ట్రక్టెడ్ సెన్స్ రాదు, స్ట్రాంగ్ స్టేబుల్గా ఉందని సెన్స్ రాదు, రీసెంట్లీ రెనోవేటెడ్ అనే సెన్స్ కూడా రాదు. ఇట్ ఈస్ అబౌట్ టు కొలాప్స్ ఆర్ స్టాప్ వర్కింగ్, అది సెన్స్ వస్తుంది అనమాట. రైట్? ఆల్మోస్ట్ అది పాడైపోయే స్టేజ్కి వచ్చేసింది. రైట్? ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ అని అడుగుతాం. రైట్? వెరీ వీక్ స్టేజ్లో ఉండడం, నియర్ ఫెయిల్యూర్ ఉండడం, ఆర్ కొలాప్స్కి దగ్గరలో ఉండడం, అది సెన్స్. ద ఓల్డ్ ఫ్యాక్టరీ ఈజ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ డ్యూ టు హెవీ లాసెస్. హెవీ లాసెస్ వల్ల ఓల్డ్ ఫ్యాక్టరీ అనేది మూతపడడానికి చాలా దగ్గరలో ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ కొలాప్స్ చెప్పాలి అంటే కనుక వీ సే ద ఓల్డ్ ఫ్యాక్టరీ ఈజ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ అని చెప్తాం అనమాట. రైట్? అందరికీ క్లియర్గా అర్థమవుతుంది కదా? రైట్, చలో క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16లో ఉన్న ఇడియం. ఈరోజు నేను ఏవైతే వీడియోలో ఇడియమ్స్ చెప్తానో అవన్నీ రాసుకోండి, వాటిని నేర్చుకోండి. ఇలాంటి ఇడియమ్స్ పైన వీడియోస్ నేను చాలా పోస్ట్ చేసి అవన్నీ చూడండి. అండ్ మీరు కూడా చాలా ఇడియమ్స్ చదవండి. చదివిన ఇడియమ్స్ని అదే రోజు వాడడానికి బయట ట్రై చేస్తుండాలి. ఎగ్జాంపుల్స్లో గుర్తు తెచ్చుకోవాలి. రైట్? గుర్తు పెట్టుకోవాలి. ఎన్ని కుదిరితే అన్ని ఇడియమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి, మంచి మార్క్స్ వస్తాయి. హీ ప్రామిస్డ్ టు సపోర్ట్ అస్ బట్ ఎట్ ద లాస్ట్ మూమెంట్ హీ బ్యాక్డ్ అవుట్. బ్యాకింగ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే డ్రాప్ అయిపోవడం. అవునా? రైట్? విత్ డ్రా అయిపోవడం. రైట్? ఏదైనా పని చేయడంలో మనం విత్డ్రా అయిపోవడం, ఇంకా మనం దాంట్లో ఉండం. ఇఫ్ యూ ఆర్ నో లాంగర్ అ పార్టిసిపెంట్ ఆఫ్ సంథింగ్ వి సే యూ బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ ఇట్. వెనక్కి వచ్చేసాం, దాంట్లోకి పార్టిసిపేట్ చేయట్లే, విత్డ్రా అయిపోయాం. అదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇలా చదివితే పోటీ పరీక్షల్లో వచ్చే ఇడియమ్స్లోంచి వచ్చే 2-3 మార్కులు మీరు కవర్ చేసేయచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ పోటీ పరీక్ష అయినా కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇడియం నుంచి తప్పకుండా ఉంటాయి అనమాట. అందుకంటే ఎక్కువే ఉంటాయి. సో ఈ 2-3 క్వశ్చన్స్ రావాలి అంటే మీరు ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. రైట్? సో తప్పకుండా పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేసే విద్యార్థులు ఎవరైనా కూడా మీరు బాగా చదువుకోండి, ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ని షేర్ చేయండి, చాలా వాల్యుబుల్ అవుతుంది. ఓకే? బ్యాకింగ్ అవుట్ అంటే మీనింగ్ డ్రాప్ అయిపోవడము లేదా విత్డ్రా అయిపోవడం. అపాలజైజ్ చేయడం కాదు, అటాక్ కాదు. ఆన్సర్ విత్డ్రా అయిపోవడం. ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. రైట్? సో బ్యాక్డ్ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు విత్డ్రా ఫ్రమ్ అ ప్రామిస్. ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవడం ఆర్ వెనక్కి తగ్గడం, అగ్రిమెంట్లోంచి డ్రాప్ అయిపోవడం, కమిట్మెంట్ తీసుకున్నాం, కమిట్మెంట్ని కూడా డ్రాప్ చేసుకోవడం, దాన్ని అంటాం బ్యాకింగ్ అవుట్. హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద డీల్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. లాస్ట్ మూమెంట్లో అతను డీల్లోంచి బయటకు వచ్చేసాడు. లాస్ట్ మూమెంట్లో అతను డీల్ నుంచి వెనుదిరిగాడని చెప్పాలంటే హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద డీల్. ఇఫ్ ఐ సే హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద డీల్, హీ విత్డ్రూ ఫ్రమ్ ద డీల్లోంచి అతను డ్రాప్ అయిపోయాడు అని చెప్పాలన్నా, విత్డ్రా అయిపోయాడు అని చెప్పాలన్నా మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ బ్యాక్అవుట్ ఆఫ్. ఓకే? క్వశ్చన్ నెంబర్ 17. ద మేనేజర్ డిసైడెడ్ టు టేక్ ద బుల్ బై ద హార్న్స్. అంటే ఏదైనా ప్రాబ్లమ్ని, డిఫికల్టీని లిటరల్గా బ్రేవ్గా ఫేస్ చేయడం. వచ్చిన ప్రాబ్లమ్ని, డిఫికల్టీని మనం బ్రేవ్గా ఫేస్ చేయడం అంటాం టేకింగ్ ద బుల్ బై ద హార్న్స్. మేనేజర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు.
అది ధైర్యంతో. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ ద బుల్ బై ద హార్న్స్. అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీగా కాదు. డీల్ బోల్డ్లీ విత్ ప్రాబ్లమ్ని చాలా చాలా బోల్డ్గా బ్రేవ్గా డీల్ చేయడం. డేంజర్ని ఇగ్నోర్ చేయడమా, ఆప్షన్ సి రాంగ్ అనమాట. క్రియేట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమా, రాంగ్ ఆన్సర్, రైట్. సో అది సెన్స్. లిటరల్గా మనం ఒక బుల్ని కనుక దాని కొమ్ములు పట్టుకొని హ్యాండిల్ చేయాలనుకోండి, మీనింగ్ ఏంటి అంటే మనం దాన్ని ఒక డిఫికల్టీలా చూసి ఆ డిఫికల్టీని హ్యాండిల్ చేస్తామని సెన్స్ అనమాట, అవునా, రైట్. అది కనుక ఒకవేళ విషయం అయితే మీరు ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇలా కనుక చేయాలి అంటే మీరు చాలా బ్రేవ్ పర్సన్ అయి ఉండాలి కదా, రైట్. దిస్ షోస్ ది ఎక్స్ప్రెషన్ మీన్స్ దాట్ యూ హ్యావ్ ద బ్రేవరీ, కరేజ్ టు డూ ఇట్, అవునా. ప్రాబ్లమ్ని చాలా కరేజియస్గా ఫేస్ చేయడానికి మనం అంటాం టేకింగ్ ద బుల్ బై ద హార్న్స్. ఓకే, క్లియర్. ఇలా మీరు విజువలైజ్ చేయడానికి ట్రై చేయండి. టేక్ ద బుల్ బై ద హార్న్స్ మీనింగ్ టు డీల్ విత్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ బోల్డ్లీ అండ్ డైరెక్ట్లీ. డిఫికల్ట్ సిచ్యువేషన్తో బోల్డ్గా డైరెక్ట్గా ఫేస్ చేయడం, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ అవాయిడింగ్ ది ఇష్యూ షీ డిసైడెడ్ టు టేక్ ద బుల్ బై ద హార్న్స్. ఇష్యూని అవాయిడ్ చేయకుండా ఆమె ఆ ఇష్యూని ఫేస్ చేయడానికి డిసైడ్ అయిపోయింది. షీ డిసైడెడ్ టు టేక్ ద బుల్ బై ద హార్న్స్. అది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 18. హర్ ఎక్స్ప్లెనేషన్ డస్ నాట్ యాడ్ అప్. ఇఫ్ ఐ సే ద థింగ్స్ ఆర్ నాట్ యాడింగ్ అప్, దే ఆర్ నాట్ యాక్చువల్లీ లాజికలీ మ్యాచింగ్. ఓకేనా, ఏవైనా కూడా కొంచెం లాజికల్గా లేవు చెప్పాలంటే ఐ సే థింగ్స్ ఆర్ నాట్ యాడింగ్ అప్. సో యాడప్ ఈజ్ ఈక్వల్స్ టు బీ లాజికల్ ఆర్ బీ రీజనబుల్, బీ సెన్సిబుల్. ఏదైనా కూడా లాజిక్స్కి అందేటట్టు ఉంటే కనుక అప్పుడు మనం అంటాం లాజికల్ అని. ఒకవేళ లాజికల్ లేవనుకోండి ఐ సే థింగ్స్ ఆర్ నాట్ యాడింగ్ అప్. If I say things are adding up, they are logical, they are reasonable. Now the things are adding up అన్నాను అంటే now I understand things, I understand the connection between things, లాజికల్గా ఫ్లో అవుతున్నాయి. అలాగా నాట్ యాడింగ్ అప్ అంటే నాట్ లాజికల్. సో ఇప్పటికైతే యాడప్ అనేది అండర్లైన్ అయింది కాబట్టి లాజికల్, రీజనబుల్ సెన్స్ కావాలి, రైట్. ఆన్సర్ మేక్ సెన్స్. ఏదైనా కూడా సెన్స్ ఉన్నట్టు, లాజిక్ ఉన్నట్టు కనుక కనిపిస్తే దాంట్లో అంటాం యాడప్ అనే ఎక్స్ప్రెషన్. ఇంక్రీజింగ్ ప్రాఫిట్ కానే కాదనమాట, యాంగర్ చూపించడం కాదు, ప్రొవైడ్ క్లారిటీ కూడా కాదు. ఆన్సర్ అది. యాడప్ ఈజ్ ఈక్వల్స్ టు మేక్ సెన్స్, appear logical or sensible. Okay, his explanation does not add up, something is missing. అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఈ ఇన్సిడెంట్కి యాక్చువల్ కంప్లీట్గా లేదు, ఏదో మిస్ అవుతుంది. యాక్చువల్గా అతను చెప్పిన దాంట్లోంచి చెప్పాలంటే లాజికల్గా ఏదో మిస్ అవుతుంది చెప్పాలంటే ఐ సే హిస్ ఎక్స్ప్లెనేషన్ డజంట్ యాడ్ అప్. ఇల్లాజికల్గా ఉంది అతని ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ అనమాట, రైట్. క్వశ్చన్ నెంబర్ 19. నెక్ అండ్ నెక్ కాంపిటీషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. కాంపిటీటర్స్ వర్ నెక్ అండ్ నెక్ టిల్ ద ఫైనల్ రౌండ్. పోటాపోటీ అంటారు తెలుగులో పోటాపోటీ కాంపిటీషన్ అంటే ఎలా అయితే చెప్తారో అలానే ఇంగ్లీష్లో ఉంటుంది నెక్ అండ్ నెక్ కాంపిటీషన్, రైట్. మీనింగ్ ఫైట్ చేస్తూ ఉండడమా, ఇంజూర్ చేస్తూ ఉండడమా, డిస్క్వాలిఫై అవ్వడమా, లేకపోతే ఈక్వల్లీ మ్యాచ్డ్ పీపుల్ ఫైట్ చేస్తూ ఉండడమా. ఈక్వల్లీ మ్యాచ్డ్ పీపుల్ రేస్లో ఎంగేజ్ అయి ఉండడం అంటారు. పోటాపోటీగా ఇద్దరు నడుస్తుందని చెప్పాలంటే కనుక, రన్ చేస్తుందని చెప్పాలన్నా, ఓట్ల లెక్కలో కూడా పోటాపోటీగా నడుస్తుందని చెప్పాలన్నా వి యూస్ ది ఎక్స్ప్రెషన్ నెక్ అండ్ నెక్. ఈక్వల్ ఫోర్సెస్ ఉండాలిగా, మరి ఈక్వల్ కాంపిటీటర్స్ ఉండాలి. నెక్ అండ్ నెక్ అనేది అలా యూస్ చేస్తారు. వెరీ క్లోజ్ కాంపిటీషన్, ఈక్వల్లీ మ్యాచ్డ్ పీపుల్ కాంపిటీషన్లో ఉండడం, అది సెన్స్. ద టూ క్యాండిడేట్స్ వర్ నెక్ అండ్ నెక్ ఇన్ ది ఎలక్షన్ రిజల్ట్స్. ఎలక్షన్ రిజల్ట్స్లో ఇద్దరు క్యాండిడేట్స్ కూడా చాలా నెక్ అండ్ నెక్ కాంపిటీషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరు విన్ అవుతారో చెప్పలేమన్నమాట, పోటాపోటీగా వెళ్తుంది స్కోర్. హీఈస్ ట్రయింగ్ టు కీప్ హిస్ హెడ్ అబవ్ వాటర్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ క్రైసిస్. వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ దాటడంలో హీఈస్ ట్రయింగ్ టు కీప్ హిస్ హెడ్ అబవ్ ద వాటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే హీఈస్ ట్రయింగ్ టు స్టే అలైవ్ ఇన్ దాట్ సిచ్యువేషన్, అవునా. ఆ సిచ్యువేషన్స్ దాటడం కోసం అతను ఏదైతే బ్రేవరీ వస్తుందో అది చూపిస్తున్నాడు, రైట్. అతను ఆ సిచ్యువేషన్ని, ఆ ఫేజ్ని దాటడానికి ట్రై చేస్తున్నాడు. ఇఫ్ వీ ఎవర్ వాంట్ టు సే దట్ అ పర్సన్ ఈస్ ట్రయింగ్ టు పాస్ ద ఫేజ్ ఆఫ్ డిఫికల్టీ, వీ కెన్ యూస్ ది ఎక్స్ప్రెషన్ కీప్ హిస్ హెడ్, కీప్ వన్స్ హెడ్ అబవ్ వాటర్. రైట్. స్విమ్మింగ్ ప్రొఫెషనల్నా, స్విమ్మింగ్ గురించి రిలేటెడ్ ఉంది కదా, డైరెక్ట్ వస్తుంది మీనింగ్ కాదు. అర్నింగ్ హ్యూజ్ ప్రాఫిటా కాదు. ఇన్వెస్ట్ హెవీలియా కాదు. ఆన్సర్ సర్వైవింగ్ డిఫికల్టీస్. డిఫికల్ట్ పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఆర్ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడాని అని అంటారు. ఏమని అంటే కీపింగ్ వన్స్ హెడ్ అబవ్ ద వాటర్. లిటరల్గా వాటర్లో పడిపోయినప్పుడు మనం మునిగిపోకుండా వాటర్లో పడినప్పుడు హెడ్ని మనం వాటర్ లెవెల్కి పైన పెడుతున్నామంటే విల్ బీ ఏబుల్ టు బ్రీత్. డిఫికల్టీలో ఉన్నాం, ఈవెన్ దో వీఆర్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ దట్ ఇష్యూ. ట్రయింగ్ టు సాల్వ్ డిఫికల్టీస్ అని ఎప్పుడు మీరు చెప్పాలన్నా, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండి ఆ ఫేస్ దాటుతుందని చెప్పాలన్నా యూ కెన్ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్. ఏం వాడచ్చు, కీప్ వన్స్ హెడ్ అబవ్ వాటర్ అని అంటారనమాట. ఓకే, మీనింగ్ ఏంటి, టు మేనేజ్ టు సర్వైవ్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఆర్ ఎమోషనల్ డిఫికల్టీస్. వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఫైనాన్షియల్ అయినా ఎమోషనల్ అయినా వాటిని దాటడం, సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయడం. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్ హీ స్ట్రగుల్ టు కీప్ హిస్ హెడ్ అబవ్ ద వాటర్. మీనింగ్ జాబ్ పోయిన తర్వాత అతను ఆ ప్రాబ్లమాటిక్ ఫేస్ని దాటడానికి ట్రై చేశాడు. హీ ట్రై టు పాస్ దాట్ ఫేస్, అంతే. దాన్ని అంటాం ఏంటి, ట్రయింగ్ టు కీప్ హిస్ హెడ్ అబవ్ ద వాటర్. ఓకే, దీంతో మన 20 ఇడియమ్స్ ఏవైతే 2025లో వచ్చిన ఇడియమ్స్ ఉన్నాయో ఆ 2025లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అన్ని కవర్ అయిపోయాయి. ఓకేనా,
ఇక్కడ దాకా వీడియో చేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. అండ్ గుడ్ న్యూస్ మర్చిపోకండి. గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు చేయాల్సిందల్లా ఒక కూపన్ కోడ్ హ్యాపీ15 అని చెప్పేసి అన్ని బోల్డ్లో క్యాపిటల్ అనమాట, హ్యాపీ15 అని చెప్పేసి అప్లై చేసి మీరు మన కోర్సెస్లో జాయిన్ అయితే శివరాత్రి యొక్క ఆఫర్ అనేది మీకు అప్లై అవుతుంది. విల్ గెట్ 15% ఆఫ్ ఆన్ ఆల్ ఆర్ కోర్సెస్. ఓకే, ఫ్లాట్ 15% ఆఫ్ ఆన్ ఆల్ ఆర్ కోర్సెస్. హ్యాపీ మహాశివరాత్రి వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ని సర్క్యులేట్ చేయండి. తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కే మోస్ట్ వాల్యుబుల్ కంటెంట్ మీరు పొందడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో హైకోర్టు ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా కోర్టుకి సంబంధించిన 399 రూపీస్ కోర్సు మన దగ్గర ఉంది. దాంట్లో ఇంగ్లీష్ అంతా కవర్ అవుతుంది. డౌన్లోడ్ ఆర్ యాప్ టు చెక్ ఇట్. పెయిడ్ కోర్సెస్లో కోర్స్ ఉంటుంది. ఓకే, SSC CHSL ఆస్పిరెంట్ అయినా, CHSL ఆస్పిరెంట్ అయినా, MTS ఆస్పిరెంట్ అయినా, GD ఆస్పిరెంట్ అయినా, CPO ఆస్పిరెంట్ అయినా అప్కమింగ్ 2026 SSC ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే 499 రూపీస్ ఉన్న ఈ కోర్స్ మీకు ప్రాబ్లమ్ సాల్వర్ అవుతుంది. ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంది, రైట్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఇంగ్లీష్ వరీస్. బ్యాంక్ PO క్లర్క్ ఆస్పిరెంట్స్ కూడా 499 రూపీస్ ఉన్న బ్యాంక్ SC కోర్సులో జాయిన్ అవ్వండి. తెలంగాణకి, ఏపీకి సంబంధించిన SI కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. తెలంగాణలో 14,000+ వేకెన్సీస్ అండ్ ఏపీలో 10,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్స్ చాలా తొందరలో రిలీజ్ అవబోతున్నాయి. సో మీరు చేయాల్సిందల్లా ఈ SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం, ఇంగ్లీష్ని బాగా చదువుకోవడం, ఎక్కువ మార్క్స్ ఇంగ్లీష్ ఇస్తుంది అండ్ అది సెలక్షన్ గ్యారెంటీ చేస్తుంది. సో 3 months కోర్స్ అండ్ 6 months కోర్స్ మన యాప్లో ఉంది. పెయిడ్ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. ఇంత కూడా మీరు పే చేయాల్సి 15% ఆఫ్ మీకు వస్తుంది. ఓకేనా, రైట్. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. సో ఎవరైతే వీడియో ఇక్కడ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం ద్వారా వీడియోస్ మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ప్లీజ్ బ్లాస్ట్ దట్ లైక్ వీడియో. ఆ లైక్ అనే బటన్ని మీరు డ్యామేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాని ద్వారా నాకు వీడియో మీకు ఎంతవరకు కమ్యూనికేట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఈ వీడియో మంచిగా పర్ఫామ్ చేస్తాను లేదా నేను లైక్స్ బట్టే డిసైడ్ చేసుకుంటాను అనమాట. అది మీకు బాగా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి, రైట్. సో లైక్, subscribe and don't forget to comment your opinion on this video and on our videos. మన ఛానల్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ అవర్ వీడియోస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో ఎక్కడైనా మీకు ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఉంటే వాటన్నిటిలో కూడా మన వీడియో సర్క్యులేట్ అయ్యేలా చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టండి. సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'll meet you in the next one. Happy Mahashivratri once again to all of you. I'll meet you in the next video. Bye bye. Take care. Jai Hind.